బాంచన్ దొర ఇక వద్దు, ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు. కేసీఆర్ చేసిన అప్పు పెద్ద ముప్పుగా మారింది. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బావా బామ్మర్ది డిఎస్తో వైఎస్ ఎట్లున్నాడో మహేష్తో నా కాంబినేషన్ అట. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి డి శ్రీనివాస్ కలిసి ప్రభుత్వాన్ని తెచ్చారు. సో ఇప్పుడు మహేష్ నేను కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో మేము అధికారం తీసుకొస్తాం అంటున్నారు. 2029లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కులవృత్తిని గౌరవిస్తూ పిల్లలను చదివించాలి. ఛత్రపతి శివాజీలాగే పాపన్న గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులు ఆరాధించే పండగ సాయన్న జయంతిని కూడా అధికారికంగా నిర్వహిస్తాం. ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వాగతిస్తున్నాం. సర్దార్ పాపన్న విగ్రహం పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. పండగ సాయన్న జయంతిని కూడా అధికారికంగా చేస్తామంటున్నారు. వెరీ గుడ్, బాగుంది. కానీ మరి వాళ్ళ యొక్క ఆశయాలను కదా మనం ముందుకు తీసుకెళ్లాల్సింది. ఇప్పుడు మీరు చేయాల్సిన మొత్తం పనిలో ఒక 1% విగ్రహాలు పెట్టడము, వాళ్ళని కీర్తించడం అన్నది 1%. మిగతా 99% చేయాల్సిన పని ఏంది? వాళ్ళు ఏ ఆశయాల కోసం వాళ్ళు కొట్లాడిరు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆనాడు ప్రాణాలకు తెగించి యుద్ధం చేసిండు. దేనికోసం? విముక్తులను చేయడానికి. ఆ దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్న ఆ బహుజన ప్రజల్ని విముక్తుల్ని చేయడానికి. మరి ఇప్పుడు మీరు వాళ్ళ ఆశయాలను నిలబెట్టాలి అంటే, ముందుకు తీసుకెళ్ళాలి అంటే అధికారం బహుజనులకు రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నం మీరు చేస్తారా? 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు దండేసి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని అంటే అర్థమేముంది అందులో? చెప్పండి. నేను అవసరమైతే నెక్స్ట్ టైం మహేష్ కుమార్ గౌడ్ని మేము అధికారంలో కానీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి. లేదు అదే ముదిరాజుల నుంచి ఇంకొకరిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి. మీరు అన్నారు కదా 42% రిజర్వేషన్స్ అమలు చేస్తాం మేము, 42% రిజర్వేషన్ సంబంధించిన 2 తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపినామన్నారు కదా. మీరు ఢిల్లీకి పంపిన 2 బిల్లుల మీద పోరాటం స్టార్ట్ చేయండి. ఏది ఇంతవరకు ఒక పోరాటం లేదు, ఒక మాట లేదు కదా. ఏముంటుందంటే ఇప్పుడు మేము వీళ్ళ కోసం ఉన్నాము అని చెప్పే ప్రయత్నంలో భాగంగా విగ్రహావిష్కరణలు లేకపోతే జయంతులు, గతంలో కేసీఆర్ అది కూడా చేయలేదనుకోండి, జయంతులు విగ్రహాలు పెట్టుడు ఇది ఒక ఫోకస్, ఒక డ్రామా లాగా చూపిస్తారు. తెర వెనకాల మా భూములు పోతాయి, తెర వెనకాల మా పిల్లలకి చదువు ఉండదు, మాకు రోగం వస్తే వైద్యం ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? కులవృత్తిని గౌరవిస్తూ గౌడ్లంట పిల్లలను చదివించాలన్నట. ఎక్కడ చదివించాలి పిల్లల్ని? ఎక్కడ చదివించాలి? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవాడు ఎక్కడ చదువుతున్నాడు? మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మా ఊర్లో ఉన్న స్కూల్ ఎట్లుంది? కులవృత్తిని గౌరవిస్తున్న గౌడన్న పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏ పరిస్థితుల్లో చదువుతున్నారు? చదువుకు నువ్వు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? అంతే, సైలెన్స్. దానికి ఏముండదు ఇక. సో నిన్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గర. ప్రజాప్రభుత్వంలో మంచి చెడు ఏమున్నా మాట్లాడుకొని ముందుకు వెళదాం. ఈ ప్రభుత్వం అందరిది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వం పోయి మళ్ళీ దొరల గడీల ముందు బాంచన్ దొర అనే పరిస్థితి రావద్దు. ఆనాడు డిఎస్వైఎస్ల కాంబినేషన్లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్తో తన కాంబినేషన్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎట్లొస్తారు? ఏ రకంగా వస్తారని అనుకుంటున్నారు మీరు? అవకాశం ఉందా? ఇప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనతో పోల్చుకునే పరిస్థితి ఉందా? సరే అట్లనన్నా చూద్దాం. కేసీఆర్తో కంపేర్ చేసుకోకండి. కేసీఆర్తో కంపేర్ చేసుకొని మేము ఇది అది అంటే వాళ్ళు కూడా నీకంటే నేనే బెటర్ అని ఆయన అనుకుంటుండు, నీకంటే నేను బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య పోటీ కాదు ఇది. తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఏమైనా మార్చగలిగినమా? మౌలికమైన మార్పు ఏమన్నా వచ్చిందా? ఒక్కటి చెప్పండి కదా. ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి, వ్యవసాయం, ఏం చేంజ్ వచ్చింది? రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయా? ఎవరి జీవితాల్లో మెరుగైన పరిస్థితి, జీవితాల్లో ఎవరైనా గడుపుతున్నారా? చేంజ్ అంటే అదే కదా. గతం అయిపోయింది ఇక, మొత్తం విగ్రహాల ఆవిష్కరణలు సమావేశాలు అయిపోయినాయి. ఇక రేపు విదేశీ పర్యటనకు పోతున్నాడు రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశానికి ఫస్ట్ హాజరవుతాడట. భేటీ ముగిసిన తర్వాత అక్కడి నుంచి విదేశాలకు పోతాడు. లండన్, అమెరికాలో ఈ నెల 29వ తేదీ వరకు పర్యటిస్తాడు. ఇవాళ 19, 29 దాదాపు 10-15 రోజుల తర్వాత కానీ మనకు ముఖ్యమంత్రి కనబడిగా. ఇప్పుడు ఈ విదేశీ పర్యటన కూడా మళ్ళీ ఇంకొకటి ఉంది. నేను మొన్న ఎన్ఆర్ఐలు కొంతమందితో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళే ఫోన్ చేసిరు, అసలు ఏం జరుగుతున్నది అమెరికాలో, ముఖ్యమంత్రి వస్తే ఎట్లుంటుంది అని. ఇప్పుడు ఆయన లండన్లో అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో మ్యారేజ్లో పాల్గొని యుఎస్ వస్తాడట.
అమెరికాలో ఎట్లుందట అంటే అన్ని బుకింగ్స్ అవన్నీ అయిపోయినాయట. హార్డ్ కోర్ తెలంగాణ ఉద్యమంలో మీన్స్ అక్కడ తెలంగాణ వాదం బలపరచడంలో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసి సోషల్ మీడియాలో ఇవన్నీ చేసిన ఎవరైతే ఈ తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కలుస్తలేడట, వాళ్ళని అసలు దరిదాపులకు కూడా రాణిస్తలేడట. మళ్ళీ ఆడ కూడా సైకిల్ కాంగ్రెసే నడుస్తున్నదట. మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పయ్యావుల కేశవ్ ఫోన్ చేయాలన్నట. పయ్యావుల కేశవ్ వేమ నరేందర్ రెడ్డికో, ఫైమ్ ఖురేషికో, రోహిన్ రెడ్డికో ఫోన్ చేస్తే ఆడ అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుందట. మొత్తం మళ్ళా చౌదరి గారికి లేకపోతే ఇంకా వాళ్ళకే చంద్రబాబు వాసన ఉన్న వాళ్ళకే మళ్ళీ అపాయింట్మెంట్లు వాళ్ళనే కలుస్తున్నాడట. లాస్ట్ టైం కూడా అదే జరిగిందట. లాస్ట్ టైం కూడా అమెరికాలో జరిగింది అదేనట. సో మళ్ళీ ఈడ సైకిల్ కాంగ్రెస్ ఉంది, ఆడ సైకిల్ కాంగ్రెస్ ఉంది. మళ్ళీ ఆడ లాయల్ కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం లేదట. సో అది ఆయన అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏమేం జరుగుతున్నది ఏందన్నది మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.